వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. దర్శక ధీరుడిగా పేరు పొందినటువంటి ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు ఈరోజు, అంటే అక్టోబర్ 10వ తేదీ. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆయన అభిమానులు కానివ్వండి, సినిమా సెలబ్రిటీలు కానివ్వండి, ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇతర దేశాల నుంచి కూడా ఆయన అభిమానించేటువంటి అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనకు తెలుసు, ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాని రూపొందిస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి తొలి కలయికలో రాబోతున్నటువంటి సినిమా. ప్రస్తుతం దానికి వర్కింగ్ టైటిల్ కింద SSMB 29 అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు. అయితే ఆ సినిమా ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఇతివృత్తంతో తయారవుతున్నటువంటి సినిమా అని చెప్పి సినిమా ప్రారంభానికి ముందే ఇటు రాజమౌళి, అటు రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ గారు ఇద్దరూ కూడా చెప్పారు. కథ అందించింది ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ గారే. సో ఆయన ఇచ్చినటువంటి కథలతోటే రాజమౌళి సినిమాలు రూపొందిస్తూ రావటం మనం చూస్తూనే ఉన్నాం. సో అవన్నీ కూడా మొదట తెలుగు ప్రాంతం నుంచి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా, సో RRR తోటి గ్లోబల్ లెవెల్లో ఆయన పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతూ వస్తున్నాయి. అనేక మంది, ఈవెన్ హాలీవుడ్ చెందినటువంటి అగ్రదర్శకుడు జేమ్స్ కెమెరాన్ సైతం రాజమౌళిని అడ్మైర్ చేస్తున్నారంటే సో ఆయన ప్రతిభ ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. సాధారణంగా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ప్రతిభావంతుల యొక్క అసలైన ప్రతిభను గుర్తించడం చాలా తక్కువగా జరుగుతుంది. అదే బయట వాళ్ళే వాళ్ళ ప్రతిభ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. రాజమౌళి విషయంలో కూడా అలాంటిదే జరిగిందని చెప్పుకోవాలి. నిజానికి ఆయన మరింతగా తెలుగునాట ఇంకా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించవలసిన వాడు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఏదైతే ఇప్పుడు ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అంతకు మించినటువంటి పేరు ఆయనకు రావాల్సి ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఆయన కథలేవి గొప్ప కథలేమి కాదు, కానీ ఆ కథల్ని ఆయన తెరకెక్కించేటువంటి విధానం ఏదైతే ఉందో అదే అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఆయన్ని సెల్యులాయిడ్ మాంత్రికుడు అని చెప్పేసి చాలామంది అభివర్ణిస్తూ ఉంటారు. ప్రత్యేకించి తెలుగు ప్రాంతం కాని వాళ్ళే ఎక్కువగా ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. సో అలాంటి గొప్ప దర్శకుడు, ఇంతవరకు కూడా ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు పొందినవాడు సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంగానే ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్నటువంటి ఈ గ్లోబ్ ట్రాటింగ్ ఫిలిం ఏదైతే ఉందో SSMB 29, దానికి సంబంధించినటువంటి టైటిల్ రీసెంట్గా ఒకటి ప్రచారంలోకి వచ్చింది, వారణాసి అని చెప్పేసి. సో ఇది వారణాసి నేపథ్యం అనేది ఈ సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందువల్లే ఆ టైటిల్ని అనుకుంటున్నారు అంటూ జోరుగా అయితే నిన్నటి నుంచి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దీని మీద మరి అభిమానులు కానివ్వండి, అలాగే సినీ ప్రియులు కానివ్వండి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వారణాసి అనేటువంటి టైటిల్ని చాలామంది అభిమానులు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి సో బాగుంది అని చెప్తున్నారు. కానీ ఇది గ్లోబల్ ఫిల్మ్గా మనం ఆలోచించినప్పుడు వారణాసి అనే టైటిల్ కంటే గ్లోబ్ ట్రాటర్ అనేది మరింత బాగా యాప్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా చాలామంది కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూస్తే ఈ రకమైనటువంటి ఒపీనియన్స్ మనకు కనిపిస్తాయి. ఈ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తాయి. ఆ ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వారణాసి నేపథ్యం కాబట్టి వారణాసి అనే టైటిల్ యాప్ట్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్లోబల్ లెవెల్లో సినిమా రిలీజ్ చేసేటప్పుడు గ్లోబ్ ట్రాటర్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఒక లోకం చుట్టిన వీరునిగా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించబోతూ ఉన్నాడు. పైగా ఇది ఎక్కువ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరుగుతున్నటువంటి కథ కాబట్టి ఆ గ్లోబ్ ట్రాటర్ అనే టైటిల్ అయితే ఇంకా యాప్టు అని చెప్పేసి చాలామంది తమ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. అవతార్ అనేటువంటి సినిమా, సో అవతార్ అనేది ఎలాంటి సినిమానో, ఇప్పటికి 2 సినిమాలు వచ్చాయి, 3వ సినిమా అతి త్వరలోనే మన ముందుకు రాబోతూ ఉంది. సో డిసెంబర్లో. సో
మరి అవతార్ అంటే సాధారణంగా అది భారతీయతను సూచించేటువంటి టైటిల్. అది అవతారం అనేటువంటిది అందరికీ కూడా మనకు తెలిసినటువంటి మన భారతీయత ఉట్టిపడేటువంటి ఒక పేరు అది. మరి అలాంటి టైటిల్ తోటి సో దాన్ని ఒక అంతర్జాతీయంగా ఆ సినిమాకి అంటే గొప్ప కలెక్షన్స్ సాధించి పెట్టినటువంటి సినిమాగా నిలిచింది అవతార్ అనేది. మరి ఆ అవతార్ అనే పేరు అంత ఇదిగా గ్లోబల్ లెవెల్లో వెళ్ళినప్పుడు వారణాసి అనేది మాత్రం ఎందుకు వెళ్ళదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మహేష్ బాబు మొట్టమొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తుండటం ఆ సినిమా మీద విపరీతమైనటువంటి క్యూరియాసిటీని రగిలిస్తూ ఉంది. సూపర్ స్టార్ అని చెప్పేసి ఏదైతే తన తండ్రి వారసత్వాన్ని ఆయన పుణికి పుచ్చుకొని ఆ పేరుతో ఆయన రాణిస్తూ ఉన్నాడో మహేష్ బాబు, సో ఈ సినిమాతోటి ఇప్పటి వరకు కూడా తను చేసింది కేవలం ప్రాంతీయ సినిమాలు మాత్రమే. గుంటూరు కారం వరకు కూడా ఈవెన్ పాన్ ఇండియా సినిమాని ఆయన ఇంతవరకు కూడా అటెంప్ట్ చేయలేదు. అయినప్పటికీ కూడా తను దేశవ్యాప్తంగా మహేష్ బాబుకి పేరు ప్రఖ్యాతులు ఉండడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గమనించాల్సినటువంటి విషయం. సో తన సినిమాలన్నీ కూడా చాలా వరకు హిందీలో డబ్ అయ్యి అక్కడి హిందీ శాటిలైట్ ఛానల్స్లో ప్రసారం అయ్యాయి. అలాగే యూట్యూబ్లో కూడా డబ్బింగ్ రూపంలో ప్రసారమై అవి కూడా ఎంతో పాపులారిటీ సంపాదించి పెట్టాయి. సో అట్లా మహేష్ బాబు పేరు ప్రఖ్యాతులు అనేవి తను పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా లెవెల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో ఈ సినిమాతోటి ఇప్పుడు ఏదైతే ఈ రాజమౌళితో తను చేస్తున్నాడో ఆ సినిమాతోటి ఏకంగా పాన్ ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడనేటువంటి నమ్మకాన్ని ఇప్పుడు చాలామంది నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికోసం తను చాలా ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి కష్టపడనంతగా శారీరకంగా ఆయన కష్టపడుతూ ఉన్నాడు. సినిమా షూటింగ్ ముందే రాజమౌళి స్వయంగా తన ఫిజిక్ని ఆ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఈవెన్ దుబాయ్ లాంటి ప్లేసుల్లో కూడా వెళ్ళి సో దానికి సంబంధించి ఆ బాడీ ఏదైతే తన ఫిజిక్ ఉందో ఆ ఫిజిక్ సంబంధించినటువంటి శిక్షణ అంతా కూడా తను అక్కడ చేసుకొని వచ్చాడు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా కొన్ని వర్క్షాప్స్ జరిగాయి. సో అంటే రిహార్సల్స్ జరిగాయి యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి. వాటిల్లో కూడా మహేష్ బాబు పార్టిసిపేట్ చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఈ సినిమా ఎందుకంటే అడ్వెంచరస్ ఫిలిం కాబట్టి ఎక్కువగా తను ఎన్నో సాహస కార్యాలని ఈ సినిమాలో చేస్తాడు. సో కాబట్టి వాటిని అథెంటిక్గా చూపించడం కోసం రావటం కోసం మహేష్ బాబు కూడా ఎలాంటి బాడీ డబుల్ ఉపయోగించకుండా తనే స్వయంగా యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి అలాగే మిగతా సాహస కృత్యాలు కానివ్వండి తనే స్వయంగా చేస్తున్నాడని చెప్పేసి ఇదివరకే మనం ఒకసారి చెప్పుకున్నాం కూడా. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు SSMB 29 అది దానికి వారణాసి అని పెడతారా లేదా గ్లోబ్ ట్రాటర్ అని పెడతారా మరొక టైటిల్ పెడతారా, మొత్తానికి ఏదైతేనే రాజమౌళి ఖచ్చితంగా తన కీర్తి కిరీటంలో RRR తర్వాత చేస్తున్నటువంటి ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ఆయన్ని మరింతగా అంటే దర్శక ఏదైతే టాప్ డైరెక్టర్స్ ఉంటారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళల్లో సో టాప్ లీగ్లోకి ఈ సినిమా SSMB 29 చేరుస్తుందని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. సో ప్రస్తుతం ఈరోజు అక్టోబర్ 10వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆయన సో రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.